విఎన్ఆర్ కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తనను క్లాస్ రూమ్ లోనే అత్యాచారం చేశారని, డ్రగ్స్ తో తన జీవితంతో ఆడుకున్నారని ఓ విద్యార్థిని ఆరోపించారు. ఈ మేరకు బాచుపల్లిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థి కూడా తన వైపు వాదనలతో ముందుకొచ్చాడు. ఇది పూర్తిగా విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారంగా ఆశీష్ లాయర్ అంటున్నారు. ఏడాది పాటు ఇష్టంగా తిరిగి ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చాడని, బలవంతంగా అత్యాచారం చేశాడని అంటే ఎలాగని ఆయన లాయర్ ఉదయ్ ప్రశ్నిస్తున్నారు. ఆశీష్ తో రిలేషన్ లో ఉంటూనే మరొకరితో చాటింగ్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై నిలదీసినందునే ఆమె ఇప్పుడు గొడవ చేస్తోందని ఉదయ్ తెలిపారు. ఆశీష్ కు చాలా వీడియోస్ పంపించిందని, ఇష్టం లేకపోతే అలాంటి వీడియోస్ ఎందుకు పంపినట్లని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. నా న్యూడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయండి. ప్రతిదీ అది అడ్డం పెట్టుకొని నన్ను మమ్మీకి చూపిస్తాను, డాడీకి చూపిస్తాను అండ్ బ్లాక్ మెయిల్ చేసి నన్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకోవడం జరిగిందండి. నా ఫోన్ కూడా కంట్రోల్లో ఉండేదండి. నా లొకేషన్ కూడా 24/7 ట్రేస్ అవుతా ఉండేదండి. ఆశీష్ నాకు ఇంటర్సెప్షన్ ముందే ఐపీఎల్ ఇచ్చేవాడండి. అయితే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండమని నేను వేసుకునేదాన్ని, కానీ అది తీసుకోగానే నాకు మత్తులోకి వెళ్ళిపోయేదండి. 1-2 hours లో నేను అన్కాన్షియస్ అయిపోయేదాన్ని. 1-2 hours అసలు కాన్షియస్ లోనే ఉండేదాన్ని. అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఈ టాప్స్ అనే చాక్లెట్స్ అంటే నాకు ఇచ్చేవాడండి. అవి సెక్చువల్ హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. టాప్స్ ఇంకా ఇష్టం వచ్చినట్టే ఉండాలంటండి. అసలు నేను ఇంకా హ్యాపీగా లేకపోయినా కానీ ఆయన కొడతాను నన్ను. తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తే మమ్మీకి లాస్ట్ కాల్ చేద్దామండి, మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ రావడం జరిగింది. తర్వాత కాలేజ్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా కాలేజ్ లో యాక్షన్ ఏం తీసుకోలేదండి. ఎందుకంటే మీరే ప్రత్యేకంగా చూసారు దాన్ని. కాలేజ్ లో ఉన్నప్పుడు ఆశీష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 2024లో ఆశీష్ అనే వ్యక్తి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడండి. కలిసిన 2 రోజులకే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా వారం రోజులకే యాక్సెప్ట్ చేస్తావా లేదా, నో చెప్తే రీజన్ చెప్పాలి అని మ్యానిపులేట్ చేసి యాక్సెప్ట్ చేసేదాకా ఇరిటేట్ చేసి యాక్సెప్ట్ చేసేదాకా చేశాడండి. తర్వాత 2 months కి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే మన రిలేషన్షిప్ బలంగా ఉండదు అది ఇదని చెప్పి నన్ను క్లాస్ రూమ్ లోనే ఫోర్స్ చేయడం జరిగిందండి. ఆశీషే నాకు పరిచయం చేశాడండి. వీళ్ళిద్దరు మూవీ తీద్దామని నాకు పరిచయం చేశారండి. తర్వాత ప్రవీణ్ అనే అతను కలవాలి మళ్ళీ లవ్ డ్రామా స్టార్ట్ చేశాడండి. ఎవరైనా వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసినాక ఎవరైనా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారండి నాతో. నా గేట్ ఎగ్జామ్ అప్పుడు నా హాల్ టికెట్ అను ఆధార్ కార్డు తీసుకొని నాకు ముట్టుకొని చోట్ల ముట్టుకొని నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు. విఎన్ఆర్ కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తనను క్లాస్ రూమ్ లోనే అత్యాచారం చేశారని, డ్రగ్స్ తో తన జీవితంతో ఆడుకున్నారని ఓ విద్యార్థిని ఆరోపించారు. ఈ మేరకు బాచుపల్లిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థి కూడా తన వైపు వాదనలతో ముందుకొచ్చాడు. ఇది పూర్తిగా విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారంగా ఆశీష్ లాయర్ అంటున్నారు. ఏడాది పాటు ఇష్టంగా తిరిగి ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చాడని, బలవంతంగా అత్యాచారం చేశాడని అంటే ఎలాగని ఆయన లాయర్ ఉదయ్ ప్రశ్నిస్తున్నారు. ఆశీష్ తో రిలేషన్ లో ఉంటూనే మరొకరితో చాటింగ్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై నిలదీసినందునే ఆమె ఇప్పుడు గొడవ చేస్తోందని ఉదయ్ తెలిపారు. ఆశీష్ కు చాలా వీడియోస్ పంపించిందని, ఇష్టం లేకపోతే అలాంటి వీడియోస్ ఎందుకు పంపినట్లని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. తనను క్లాస్ రూమ్ లోనే అత్యాచారం చేశారని, డ్రగ్స్ తో తన జీవితంతో ఆడుకున్నారని ఓ విద్యార్థిని ఆరోపించారు. ఈ మేరకు బాచుపల్లిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థి కూడా తన వైపు వాదనలతో ముందుకొచ్చాడు. ఇది పూర్తిగా విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారంగా ఆశీష్ లాయర్ అంటున్నారు. ఏడాది పాటు ఇష్టంగా తిరిగి ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చాడని, బలవంతంగా అత్యాచారం చేశాడని అంటే ఎలాగని ఆయన లాయర్ ఉదయ్ ప్రశ్నిస్తున్నారు.
ఆశీష్తో రిలేషన్ లో ఉంటూనే మరొకరితో చాటింగ్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై నిలదీసినందునే ఆమె ఇప్పుడు గొడవ చేస్తోందని ఉదయ్ తెలిపారు. ఆశీష్ కు చాలా వీడియోస్ పంపించిందని, ఇష్టం లేకపోతే అలాంటి వీడియోస్ ఎందుకు పంపినట్లని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. విఎన్ఆర్ కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. 2 రోజుల క్రితం చూసుకుంటే మాత్రము ఒక యువతి తన మీదకి వచ్చారు. తన మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతుందో దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ 2 యాంగిల్ కూడా ఉంది అంటున్నారు. ఆశీష్ ఎవరైతున్నారో అతని తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఉదయ్. ఆ ఉదయ్ చెప్తున్నటువంటి వర్షన్ అంటే ఏడాది పాటు మొత్తం కన్వర్జేషన్ అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా తెర మీదకి వచ్చేసి ఇలా జరిగింది అనడం ఎంతవరకు కరెక్ట్? మనం కూడా చూసాము ఆ మాట్లాడినటువంటి బైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాట్లాడుతూ కూడా ఐపీఎల్ ఇచ్చాడు, లేకపోతే తనను రూమ్కి తీసుకెళ్లాడు, తన మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో దాన్ని బెదిరించాడంటూ కూడా ఆమె చెప్తూ వస్తుంది. మరి ఏంటి సెకండ్ వర్షన్ ఏంటి? మరి బాధితురాలిగా ఉన్నటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె చెప్తున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు దీనికి సంబంధించి ఉదయ్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, సో ఆశీష్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ తరఫున కేసు టేకప్ చేసినటువంటి ఉదయ్ ఇప్పుడు రైట్ నో మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ సెకండ్ వర్షన్ ఏంటి? అసలు రెండింటి వైపుల్లో కూడా ఇతను చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే. ఉదయ్ గారు. ఉదయ్ గారు సార్ నమస్తే. ఉదయ్ నమస్తే సార్. ఏంటి మీరు ఇప్పుడు ఆశీష్ కేసును టేకప్ చేశారు కదా, ఆ బాధితురాలు అని చెప్పబడుతున్నటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా స్పష్టంగా కూడా మీడియా ముందుకు వచ్చారు. ఇచ్చినటువంటి కంప్లైంట్లలో కూడా ఆశీష్ అంటే మీకు తరపున ఉన్నటువంటి ఆశీష్ ఎవరైతే ఉన్నారో అతను టాబ్లెట్స్ ఇచ్చాడు, సంవత్సరం అంటే 1.5 ఇయర్గా కూడా తన మీద ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అనేటటువంటి ఆమె చెప్తున్నటువంటి అలిగేషన్. మీ వర్షన్ ఏంటి? వన్ థింగ్ సార్, ఇప్పుడు ఒకసారి ఆమె మీద ఏదైతే అఘాయిత్యం జరిగిందో జరిగిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసింది, కాలేజ్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. దానికి ఆమెకు సాటిస్ఫాక్షన్ లేక వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండ్రు, పార్షియల్గా ఎంక్వైరీ చేసిండ్రు. పూర్తి ఎంక్వైరీ కాదు, పార్షియల్గా వాళ్ళకి ఎంతైతే ఎంక్వైరీ చేయగలుగుతారో విత్ ఇన్ 24 hours. పార్షియల్ గానే పదం ఎందుకు వాడుతున్నారు మీరు? పార్షియల్ గానే పదం నన్ను మాట్లాడిన కంప్లీట్ చేయనిస్తే చెప్తాను సార్. అయితే ఏదైతే ఎంక్వైరీ చేసినారో పార్షియల్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీడు అమ్మాయిని రేప్ చేసినాడు, నాన్న చోట్లకు తిప్పినాడు, స్కూల్లో చేసినాడు, దాని తర్వాత ఓయో రూమ్స్ తీసుకెళ్ళినాడు. ఇది ప్రైమరీ అలిగేషన్. దీనికి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేరారోపణ మోపబడి ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయిందో ఆయన 24 hours లోపు జ్యుడిషియల్ రిమాండ్ చేయాలి కాబట్టి రిమాండ్ చేసినారు. రిమాండ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీద కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకొని జైల్లో పెట్టాలి అనేది చట్టం చెప్తా ఉన్నది. దీని రెప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితాయో అనుభవించేటోడికి ఆ బాధ తెలుస్తుంది. కానీ అలిగేషన్స్ రేస్ చేసి కంప్లైంట్ చేసి వాడిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి లాగి దాని తర్వాత జైలుకి పంపించిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలియదు. కానీ అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఆ పని చేసింది, వాడు జైలుకి వెళ్ళిండు, ఆయన ఏదైతే చేసిందని అలిగేషన్ రేజ్ చేసిందో దానికి పార్షియల్ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ ఎవరైతున్నాయో సెవరల్ మీడియా ఛానల్స్ దానికి వెళ్ళి నా మీద అఘాయిత్యం చేసిండు, నన్ను మానభంగం చేసిండు, నన్ను రేప్ చేసిండు, నా మీద ఫోర్స్ ఇంప్లై చేసిండు, మళ్ళీ దాని తర్వాత నాకు సెక్షువల్ అసాల్ట్ జరిగింది, నా కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, మళ్ళీ దాని తర్వాత ఓయో రూమ్స్ తీసుకెళ్ళినాడు, ఇవన్నీ చెప్పుకొచ్చే దాంట్లో ఆమె సారాంశం ఏంటి, ఆమెకి ఏం కావాలన్నది అర్థమైతలేదు. మీరు వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఈ స్టేజ్లో ఆమెకి ఏం కావాలనేసి ఆమె అనుకుంటుందనేసి మీరు అనుకుంటున్నారు ఒకసారి నాకు చెప్పగలిగితే ఫర్దర్ డిస్కషన్స్కు మన హెల్త్ డిస్కషన్కి వెళ్దాం.
ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతే ఉన్నదో ఆ ఒక్క మెసేజ్ ఒకటి. మీకు నాకు మన ఇద్దరి మధ్యలో కాదు, యావత్ ప్రపంచం చూస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, ప్రేమించినంతసేపు, ప్రేమించుకొని ఉన్నంతసేపు అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకు బేర్సారాలు వస్తాయో అప్పుడు కేవలం మగవాడు మాత్రమే నలిగిపోయి జైలుకి ఎందుకు వెళ్తా ఉన్నాడు, ఆడవాళ్ళు ఎందుకు మీడియా ఛానల్ ముందుకు వస్తూ ఉన్నారు, ఆ మగవాడిని తీసుకుపోయి జైలు పడేసిన తర్వాత కూడా వాడిని ఈ రకంగా పరుదీస్తూ ఉంటే తల్లిదండ్రి సిగ్గుకు తల వంచుకొని, ఒక చిన్న ఊరు, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు తన కొడుకు తప్పు చేసిండు అనేది నేరారోపణ మోపబడిందే కానీ రుజువు కాకముందే వాళ్ళను నానా రకాలుగా మీడియా ఛానళ్లలో చిత్రీకరించేసి చూంచుతూ కొడుకును అటు తల్లిదండ్రిని బ్లేమ్ చేస్తుంటే వాళ్ళు చావాలా బ్రతకాలన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదనేది విజ్ఞతకు మీ యొక్క విజ్ఞతకు మీ మీడియా ఛానల్స్కి అండ్ ఏ మీడియా ఛానల్కి ఆమె వెళ్ళి మాట్లాడుతూ ఉన్నదో ఆ మీడియా ఛానల్కి అండ్ వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన తర్వాత కూడా ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అనేది ఆమె తెలియచేయకుండానే ప్రతి మీడియా ఛానల్ స్టూడియో తిరుక్కుంటామే వాడిని డిఫైమ్ చేస్తా ఉంది కదా. అందుకనే కదా ఉదయ్ గారు, అందుకనే కదా మీ వర్షన్ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ ఎలాగైతే ఉందో అదే విధంగా మీ వర్షన్ కూడా వినిపించడమే కదా. ఇప్పుడు అమ్మాయిది వినిపించడం తప్పు కాకపోతే నాకు తెలియజేయండి. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ వినిపించడం అనేది దానితో పాటు అబ్బాయి వర్షన్ కూడా వినిపించడం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి అందుకోసమే అతని తరపున ఉన్నటువంటి అడ్వకేట్గా మీరు తీసుకొచ్చారు. అండ్ మీరు ఫస్ట్ చెప్పినటువంటి మాట ఏంటి, పార్షల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది అని పదాన్ని వాడారు. దాని అంటే పోలీస్ అధికారులు చేసినటువంటి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కాదు అది, పార్షల్గా అంటే తూతూ మంత్రంగా ఏదో పైన అలా చేశారు అనేది ఒకటి వాడారు. రెండోది వచ్చేసి ఆ అమ్మాయికి తెలిసి తెలియకుండానే ఓఏ రూమ్లకు వెళ్ళిందా అనేది నెంబర్ 2 మాట. ఎందుకు ఈ రెండు ఎందుకు ఉపయోగించారు మీరు, అంటే మీ దగ్గర ఏముంది? చూడండి సార్, ఎప్పుడైతే ఒక రేప్ జరిగిందని చెప్పి అమ్మాయి చెప్పిందో అది రేపా లేదంటే విత్ కన్సంటా అన్నది ఇంపార్టెంట్. రేప్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, అమ్మాయి ఇష్టం లేకుండా ఒక అబ్బాయి ఆమెను శారీరకంగా లోబర్చుకొని తనను ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ చేసినా, ఒకవేళ అమ్మాయిని బలవంతంగా పెనిట్రేట్ చేసినా దాన్ని రేప్ అనేసి అంటారు. ఎప్పుడు అమ్మాయికి ఇష్టం లేనప్పుడు అప్పుడు ప్రైమరీగా ఆ సెక్షన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒక అమ్మాయి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వగానే దాన్ని ఇమ్మీడియట్గా రేప్ చేసిందని చెప్పేసి పోలీసులు ఏదైతే సెక్షన్ పెట్టున్నారో దానివల్ల నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి ఎంక్వైరీ చేయకుండా, పూర్తి నిజాలు తెలియకుండా, ఎందుకంటే పోలీస్ కంటే కూడా వాళ్ళు అట్లీస్ట్ మీ ఛానల్స్ అడగనుండే ఏం జరిగిందని చెప్పి. ఎందుకంటే పోలీసుల కంటే కూడా ఇన్వెస్టిగేషన్ చాలా తరోగా పర్ఫెక్ట్గా మీడియా ఛానల్సే చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ ప్రోద్బలంతోనే ఈరోజు ఎఫ్ఐఆర్ కడుతున్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే జనాలను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే ఈరోజు వాళ్ళని జైలుకు పంపిస్తా ఉన్నారు. ఎవరు? మీడియా వాళ్ళ ప్రోద్బలంతో. పోలీసుల మైండ్ అప్లై చేస్తలేరు. పోలీసులకు జ్యుడిషియరీ అంటే ఏంటిది తెలియదు, పోలీసులకు చట్టాలు అంటే ఏంటిది తెలియదు. పోలీసు వన్స్ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏ కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజంగా నేరం జరిగిందా లేదా అన్నది కూడా తెలియకుండా ఆవిడ్ని తీసుకుపోయి జైల్లో పెడితే, ఆ జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు జైల్లో ముగ్గిపోతాడు వాడు, వాళ్ళ తల్లిదండ్రులేమో ఏడ్చుకుంటూ లబోదిబో అని నెత్తినోరు కొట్టుకుంటూ వాళ్ళేమో ఇంట్లో పడి ఉంటారు. 10 మంది 100 మంది ఒక్కటి కన్ఫర్మేషన్ చేయండి. ఇప్పుడు ఎలాగో మీరు ఆశిష్ తరపున అని అన్నప్పుడు వాళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు ఉంటే ఈమె పోయేసి ప్రతి మీడియా ఛానల్ పోయేసి ముఖానికి ఇంత మాస్క్ కట్టుకొని తల్లి కూతురు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు కదా. నిజంగా వాళ్ళ అంతరాత్మను అడగమనండి. వారిని ఆల్రెడీ జ్యుడిషియల్ పర్వ్యూలో ఉన్నది, కోర్టు వారిని జైల్లోకి పంపించింది. ఇంకా కూడా మీకు ఏం కావాలనుకొని మీడియా ఛానళ్ళ ముందు పోతున్నారు అంటే వీళ్ళకి జరిగిన అన్యాయం మరొకరికి జరగద్దంటే నేను ఒక విషయం అడుగుతా, మరి ఇదే మైకులు మరి ఎందుకు మీరు పోయేసి ఆ అబ్బాయికి పెట్టట్లేదు? అబ్బాయి అదే కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడి ఉంటారు. ఉదయ్ గారు ఒక నిమిషం, మీరు ఆ అబ్బాయితో మాట్లాడి ఉంటారు. ఆ అబ్బాయి ఎవరైతే అక్యూజులు ఉన్నారో అతనితో మీరు మాట్లాడారు కదా. ఈ అమ్మాయి చెప్తున్నట్టుగా కూడా ఐపిల్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ వెబ్సైట్ నుంచి డ్రగ్స్ని తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి ఆ మత్తులో ఉన్న సమయంలో అత్యాచారానికి చేశాడు అనేటటువంటి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా స్పష్టంగా కూడా ఉంది. మీరు ఆశిష్ తరపున ఉన్నారు కాబట్టి అది అడిగారా? మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు ఒకటి. రెండోది మీకు పెళ్ళైందో కూడా లేదో నాకు తెలియదు. రెండోది సారీ టు ఇంటర్ఫియర్, ఐపిల్ వేస్తే
మత్తులోకి వెళ్తారని చెప్పి ఎవరండి మీకు చెప్పింది? కాదు ఐపీఎల్కి సంబంధించి కాదండి, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ మీరన్నారు కదా? డ్రగ్స్ తీసుకొని వచ్చి మత్తులో అది ఐపీఎల్ అనేది ఆ తర్వాత ఎప్పుడైతే సెక్స్ లో పాల్గొన్న అమ్మాయి తర్వాత క్లియర్గా ఏం చెప్తుందంటే- గర్భం రాకుండా ఉండేది ఒక్క నిమిషం, గర్భం రాకుండా ఉండడానికి ఐపీఎల్ అనేది వాడతారు కదా, అది ఇస్తూ చెప్పక్కర్లే. దానితో పాటు దానికంటే ముందు సెక్స్ ఏదైతే చేయడాలో ఆ టైంలో దానికి సహకరించడానికి మత్తు కోసము మత్తు పదార్థాలు ఇచ్చాడు అనేది ఆమె చెప్తున్నటువంటి మాట. ఆమె వర్షన్ ఇంకోటి కూడా ఉన్నది, ఏమంటుందంటే ఐపీఎల్ అన్నది ఆఫ్టర్ సెక్స్ వాడతారు, బిఫోర్ సెక్స్ వాడరు అని చెప్పేసి ఆమెకు ఆ విషయం తెలుసు. అంటే ఒక మనిషి నీకు రేప్ చెయ్యకముందు నీకు ఐపీఎల్ టాబ్లెట్ వేసి నీతో సెక్స్ చేసినాడు, అది రేప్కు ముందు చేయరు, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత ఐపీఎల్ వాడతారు అని చెప్పేసి ఆమెకు తెలుసు. అంటే ఆమె పరిజ్ఞానం అంతున్నప్పుడు నీకు ఒక టాబ్లెట్ ఇస్తే దానివల్ల సెడేషన్ వస్తుంది, దానివల్ల సెడేషన్ వస్తే మనం మత్తులోకి వెళ్ళిపోతాం, మత్తులోకి వెళ్తే వాడు మనల్ని రేప్ చేస్తాడు, మనకి ఇంటర్కోర్స్ జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది అన్న విషయం తెలిసినప్పుడు నువ్వు వాడితో రూమ్లోకి ఎందుకు వెళ్ళాలి? వాటితో కాలేజీలో తెలిసినప్పుడు అని కాదు, తెలియకుండా దాన్ని వాటన్నిటిని కూడా అలవాటు చేశాడు ఆశిష్ అనేటటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, మీ తరపున ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అలవాటు చేశాడంట, తెలియకుండా అమ్మాయికి ఇచ్చాడనేది అమ్మాయి చెప్తున్నటువంటి మాట. చిన్న పాప, అమ్మాయి చిన్న పాప, పాలదాయి పాప ఐపీఎల్ టాబ్లెట్ అలవాటు చేస్తే ఆమెకు అలవాటు అయింది. ఈమె వయసు 20 సంవత్సరాలు, వాడి వయసు 20 సంవత్సరాలే, ఈమె ఇంజనీరింగ్ చదువుతా ఉన్నది, వాడు ఇంజనీరింగే చదువుతా ఉన్నాడు, వీళ్ళకు తెలివి ఉన్నది, వాడికి తెలివి ఉన్నది. ఈమె పిచ్చిదా? చిన్న పాపన, పాలు దాగి పాపన, ఈమెకు తెలియదా? మరి అంటే ఆడపిల్లలు పోయేసి ఒక కంప్లైంట్ ఇవ్వగానే మొగోని తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. అంటే చట్టాలు వాళ్ళకు అనుకునే ఉన్నాయి కాబట్టి చట్టాలను మిస్యూజ్ చేసుకుంటూ కొన్ని జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు కదా. ఈ రోజు వాడి జీవితం కొలాప్స్ అయింది కదా. వీడి ఐడెంటిటీ బయటికి మాత్రం మీరు ఫోటోలు పెట్టండి సార్, మీరు ఆడపిల్లల ఐడెంటిటీ మాత్రం డిస్క్లోజ్ చేయద్దు మీరు. ఎందుకు? ఆమె మాస్క్ కట్టుకొని ఆమె పేరు చెప్పది, ఆమె మాస్క్ కట్టుకుని ఆమె ముఖమే ఉడుకో తెలియదు, కానీ వీని మాత్రం పదే ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు మీరు. రేపు వాడు సమాజంలో ఏం ముఖం పెట్టుకుని తిరుగుతాడండి? వాడు నేరం చేసినట్టు మీకు తెలుసా? ఆ నేర ఆరోపణ మోపబడ్డవాడు, వాడు నేరం చెయ్యకముందే వాడిని దొంగని తయారు చేస్తా ఉన్నారు. అతని మీద నేరారోపణ ఉంది కాబట్టి అతను జైలుకి వెళ్ళాడు అనేది నెంబర్ 1. ఆ నేరారోపణ అతని మీద ఎలా వచ్చింది? ఒక యువతి వచ్చేసి తనను క్లాస్ రూమ్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు, తన మీద రేప్ చేశాడని. ఓకే, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా లేకపోతే ఇద్దరు ఇష్టంగానే వెళ్ళారా అని తర్వాత సంగతి, కానీ ఒక రిలేషన్లో ఉన్నారు అని మీరు చెప్తున్నారు. ఒక రిలేషన్లో ఉంటే ఇప్పుడు గొడవ రావడానికి ఎందుకని కారణం? ఒక అమ్మాయి బయటికి వచ్చి ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ తన తోటి చదివేటటువంటి అతను ఎవరైతే ఉన్నారో తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని ఆ యువతి ఇప్పుడు వచ్చి చెప్పడానికి మరి రీజన్ ఏమై ఉంటుంది? మీకు కూడా తెలియాలి కదా, ఆశీష్ చెప్పి ఉంటాడు కదా, ఫలానా ఇది సో దీనికోసం ఇలా వచ్చింది, నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇదే కారణం అని చెప్పి ఉంటాడు కదా. ఇన్వెస్టిగేషన్ అన్నది పోలీసుల కంటే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కంటే మీడియా వాళ్ళకి బాగా తెలుసు సార్. మీరు చేయాలి. అందుకనే సార్, ఓకే, నేను మీడియా వాళ్ళు కానీ అన్ని తెలుసు. మీరు చెప్పండి ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ స్థాయిలో ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెర మీదకి రావడం, ఆ కాలేజీలో చదివేటటువంటి ఇద్దరు పేర్లు కూడా ఇప్పుడు బయటికి రావడం, ఈ అమ్మాయి వచ్చేసి నా మీద రేపు జరిగింది చెప్పడం, ఏంటి రీజన్ ఏమై ఉంటుంది? రేపు జరిగిందని చెప్పగానే తీసుకుపోయేసి వాడిని జైల్లో పెట్టినారు కదా, అదే కదా ఆమె కావాల్సింది. వాడి జైలు అదే సార్, అదే నేను అడుగుతున్నాను ఉదయ్ గారు, నేను కూడా అదే అడుగుతున్నాను. బిహైండ్ ఏంటి? పరువు తీయాలి, వాళ్ళ తల్లిదండ్రులు పరువు తీయాలి, వాడిని ఫోటో ఇట్లా టెలికాస్ట్ కావాలి. ఏమొస్తుంది దానివల్ల? అమ్మాయికి ఏమొస్తుందని ఒకవేళ ఏదన్నా సార్ బిహైండ్ ఇదంతా కూడా జరగడానికంటే ముందు ఇప్పుడు ఆశీష్ తో అమ్మాయికి మధ్య ఇద్దరి మధ్య కూడా జరిగి ఉంటుంది, ఏదో ఒక కన్వర్జేషన్ అయితే జరిగి ఉంటుంది కదా. అలా జరిగిన దాంట్లో మీకు ఏమైనా చెప్పాడు ఆశీష్? ఆశీష్ నాకు నేను కలిసి మాట్లాడింది ఏం లేదు ఆశీష్ తోని. కాకపోతే త్రూ సోర్సెస్ నాకు తెలిసింది ఏంటంటే, నాకు ప్రైమరీగా నాకు తెలిసిన విషయము, ఇప్పుడు ఎవరైతే ఆశీష్ పక్కకు మీరు ఇంకో ఫోటో చూస్తున్నారు కదా, ప్రవీణ్ అనే వ్యక్తి, ప్రవీణ్ ఆ వ్యక్తి గురించి మీకేం తెలుసు చెప్పండి ఒకసారి నాకు. ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చాం కదా. సరే, ప్రవీణ్ గురించి ఒక విషయం చెప్తాను. చాటింగ్ కి సంబంధించి గొడవ స్టార్ట్ అయ్యింది ఇంకొక వ్యక్తితో. ఏం చాటింగ్? ఇంకొక వ్యక్తితో ఏం చాటింగ్ ఉంది సార్? చాటింగ్ అదే ఉదయ్ గారు అదే చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఇంకొక వ్యక్తితో చాటింగ్ చేసేటటువంటి విషయం